ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసముంచి బ్రతకడం ఏదో సులువైన పని కాదండి. ఆయనకు ఇష్టలంగా, ఆయన హృదయానుసారులంగా బ్రతికినప్పుడు, ఆశతో నమ్మకంతో ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క గొప్ప జవాబు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచినప్పుడు ఆయన మనకు గొప్ప ప్రతిఫలమిస్తాడు, అద్భుతాలను చేస్తాడు. ఆయనందు విశ్వాసముంచిన తన బిడ్డలను ఎన్నడనూ ఏమాత్రము సిగ్గుపరచడండి ఆ దేవుడు. ఈనాడు మనుషులు మనల్ని సిగ్గుపరుచుతారు, సహాయం చేస్తానని చెప్పి చివరకు వారి ముఖం చాటేస్తారు. నా వల్ల కాదంటారు, నేను చెయ్యలేనంటారు, మన వద్దకు రాని వారిగా ఉంటారు. అయినా ప్రియులారా, మనుషులు మనకు ఎంతకాలం సహాయం చేస్తారండి? జీవితాంతం ఎల్లకాలం మనం బ్రతికినంత కాలం సహాయం చేస్తూనే ఉంటారా? చెయ్యరు. 1-2 సార్లు చేసి ఇక మా వల్ల కాదంటారు. మధ్యలోనే మనల్ని విడిచిపెడతారు, ఒంటరిని చేస్తారు, అందరి ముందు సిగ్గు అవమానంను కలిగిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనుషుల వంటి వాడు కాదు. ఆయన చెప్పి చెయ్యకుండా ఉండడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడండి. సర్వ సృష్టికర్త, సర్వమును ఏలే మహారాజు, మాట ఇచ్చి నెరవేర్చుటకు అత్యంత శక్తి కలిగిన వాడు. నా హృదయంలోని వేదనంతటినీ దూరపరిచే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ఈనాడు మనమెంతో ప్రయాసపడుతూ ఉంటాము, కష్టపడతాము, తిని తినక శ్రమిస్తూ ఉంటాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, వారిని వీరిని అడుగుతాము, ఆఫీసుల చుట్టూ తిరుగుతాము, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో మందులు, రకరకాల టెస్టులు చేయించుకుంటాము, కనబడిన ఉద్యోగానికెల్లా అప్లై చేస్తూ ఉంటాము, పిలిచిన చోటికెల్లా ఇంటర్వ్యూలకెళ్తాము, పరీక్షలు రాస్తాము, ఫలానా చోట సంబంధం ఉంది, వారు మంచివారు, ఒకసారి చూడండి అంటే సంబంధం కొరకు వెళ్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాలుగా వారి మాటలు వీరి మాటలు విని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కదా. మనకై మనము కూడా ఎంతో ప్రయాసపడతాము, అలసిపోతాము, కానీ ఫలితం ఉండదు. ప్రియులారా, దేవుడు కనికరించకపోతే, దేవుడు సహాయం చెయ్యకపోతే మనము ఏమీ పొందుకోలేమండి. సమస్తము వ్యర్థమే. కారణం, మన పనిలో, మన ప్రయత్నంలో దేవుని గైడెన్స్ లేదు. మనుషులనే ఆధారం చేసుకుంటున్నాము, వారి మాటలనే వింటున్నాము, మన మనసుకు నచ్చినట్లు చేస్తూ నష్టపోతున్నామండి. నేను దేవుని నమ్మాను, ఆయనకు ప్రార్థిస్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, దేవుడే నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడన్న నిరీక్షణ, ఆశ లేని వారిమిగా మనం ఈనాడు బ్రతుకుతున్నాము కదా. ప్రియులారా, మనము అనేక విషయాలలో మనుషులను నమ్మి మోసపోయింది చాలండి, సిగ్గుపడింది చాలు, అవమానాల పాలైంది చాలు. ఈ దినము నుండి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ బ్రతుకుదామా? అబ్రహాము శారా దంపతులను ఎంతో మంది నిరుత్సాహపరుస్తూ వచ్చారేమో కదా. ఇంతకాలం ప్రార్థిస్తే దేవుడు ఇవ్వలేదు గని ఈ ముసలితనంలో ప్రార్థిస్తే పిల్లల్నిస్తాడా ఆ దేవుడు? ఇక ఆపండి మీ ప్రార్థన అని ఎంతో మంది వారి మాటల చేత విసిగించారేమో కదా. ఇక మీ దేవుని యొద్ద నుండి సహాయం రాదని వారి ఇష్టానుసారంగా ఆ దంపతులను మాటల చేత బాధించారేమో కదా అండి. ప్రియ సహోదరి సహోదరుడా, వారి విశ్వాసమే వారి జీవితంలో అద్భుతాన్ని చేసింది. దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టే దేవుడు వారిని సిగ్గుపరచలేదండి. శ్రేష్టమైన సంతానాన్ని ఆ దంపతులకు అనుగ్రహించాడు దేవుడు. ప్రియులారా, ఆ దేవాది దేవుడు నిండు వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము శారాకు చక్కని కుమారుణ్ణి అనుగ్రహించినాడు. వారు కూడా నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వాగ్దానం వారి జీవితంలో నెరవేరుదన్న ఆశ కలిగి జీవిస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు కుమారుణ్ణి పొందుకొని ధైర్యంతో, సంతోషంతో అందరి ముందు తల ఎత్తుకొని జీవించారు. మా దేవుని యందు మేముంచిన నిరీక్షణ, విశ్వాసం మమ్మను ఏమాత్రం సిగ్గుపరచలేదని వారు అనేకులకు సాక్ష్యమిచ్చారేమో కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ఉద్యోగ విషయమై, నీ వ్యాపార విషయమై, నీ ఆరోగ్యం గురించి దేవునికి ప్రార్థిస్తున్నావా?
సంతానం కలగాలని ఆ దేవాది దేవునికి మొరపెడుతున్నావా? కుమారుడే కుమార్తె కలగాలని ఆశ కలిగి ఉన్నావా? నీ వివాహం గురించి, నీ స్వంత గృహం గురించి, పై చదువుల గురించి, ఫారెన్ వెళ్లాలని దేవునిపై నిరీక్షణ నమ్మకం కలిగి బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నిన్ను కరుణించువాడు, నీపై జాలి చూపేవాడు, నీ ఆశలను తీర్చేవాడు, నీ హృదయ వాంఛలను నెరవేర్చేవాడు, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలమిచ్చేవాడు కేవలం నీ దేవుడేనండి. నువ్వు ఎంతో కాలంగా నీ దేవునికి ప్రార్థిస్తూ ఉపవాసాలుంటూ నిద్ర అన్నం మానేసి దివారాత్రులు మొరపెడుతూ బ్రతుకుతున్నావేమో. దేవుడే నీ జీవితంలో తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడండి. ఈనాడు నా జీవితంలో కార్యం చెయ్యాలని పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నావేమో. తప్పకుండా నీ పట్టుదల కలిగిన ప్రార్థనకు జవాబు రాబోతుందండి. అయితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఏదైతే కావాలని ప్రార్థిస్తున్నావో, దేని గురించైతే ఆ దేవునిపై ఆధారపడి దివారాత్రులు కన్నీటితో మొరపెడుతున్నావో దానిని నీకు అనుగ్రహించే సమయం రాబోతుంది. తప్పకుండా నీ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేసే సమయం రాబోతుందండి. ఈ దినమే కావచ్చు, రేపు కావచ్చు, ఈ మాసంలో కావచ్చు, తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థనకు గొప్ప జవాబునిస్తాడు. విశ్వాసముంచు, ప్రార్థించు, పట్టుదల కలిగి మొరపెట్టు. ఆ దేవాది దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు మేము సిగ్గుపడమని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, ఇంతకాలం మీ అందు విశ్వాసం ఉంచక, మీపై నమ్మకం ఉంచక, మీకు ప్రార్థించక ఎంతో నష్టపోయాము దేవా. ఎన్నో శ్రమలను అనుభవించాము తండ్రి. సూటిపోటి మాటల చేత బాధించబడ్డాము. ఏమీ పొందుకోలేని వారిమిగా జీవించినాము. అయ్యా, గడిచిన జీవితం చాలు దేవా. ఈ దినము నుండి మిమ్మును సేవించే వారిమిగా, మీ అందు విశ్వాసం ఉంచే వారిమిగా, మీపై ఆధారపడి మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈనాడు మా కుటుంబంలో ఎన్నో అక్కరలు, ఎన్నెన్నో కొరతలు దేవా. దయచేసి వీటన్నిటి విషయమై మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అన్యజనుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల మధ్య మీరే మమ్మను హెచ్చించండి దేవా. మా బంధువుల మధ్య, మా ఇరుగు పొరుగు వారి మధ్య, మా స్వంత ఇంటి వారి మధ్య మీరే మా ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చక్కని వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడండి దేవా. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీరే మమ్మను బలపరచండి. మీ యొక్క జ్ఞానం చేత మమ్మను నింపండి దేవా. మా రాకపోకలో చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు దేవా. దయచేసి బిడ్డల ప్రయాసానికి తగినట్లుగా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఇంటర్వ్యూలకు, రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
మీరే వారికి తోడై ఉండండి దేవా. అయ్యా, ఉద్యోగ స్థలంలో అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డలు కూడా అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా నీ బిడ్డలైన వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని, వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏ పోస్టుకు ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారో, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే మెండైన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల తరబడి అదే శాలరీకి పనిచేస్తూ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు దేవా. అయ్యా, కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుతున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. సకాలంలో ఇంక్రిమెంట్స్ వేసే మనసును అధికారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతాన ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా, టెస్టులు చేయించుకుంటుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. కనికరం చూపించండి దేవా. జాలి చూపించండి అయ్యా. ఈనాడు బిడ్డలు సంపూర్ణంగా హాస్పిటల్ మీద, మందుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచే మనసును ప్రతి భార్యకు, భర్తకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, చేతి పనిలో, వ్యాపారంలో మీరే సఫలతను అనుగ్రహించండి. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి కూడా బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, అస్వస్థతతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాన్ని, ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మీ పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. మీరే బలంగా వారిని వాడుకోమని, ఆత్మ కార్యాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య
సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.